వెల్కమ్ టు T20 చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పలకరించారు ముఖ్యమంత్రి. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేయబోయే పథకాలపై గ్రామస్తులకు వివరించారు. ప్రజల నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి. రాయచోటి ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఉగ్రవాదులు అబూబకర్, మొహమ్మద్ అలీ ఇళ్లలో పోలీసులు సోదాలు చేసి పేలుడు పదార్థాలు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఫోన్ డేటా ఆధారంగా మరికొందరిని విచారించారు. తమిళనాడు నుంచి రాయచోటి వచ్చి స్థిరపడ్డారు ఉగ్రవాదులు. రాయచోటిలోనే పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. ఉగ్రవాదుల కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. వారు రాయచోటికి ఎలా వచ్చారు, ఎవరు సహకరించారని పోలీసులు ఆరా తీస్తున్నారు. మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ అయ్యారు. తాజా పరిణామాలను వివరించారు. ఇటీవల సొంత పార్టీ నేతలపై కొండా మురళి విమర్శలు చేశారు. కొండాకు వ్యతిరేకంగా ఏకమయ్యారు వరంగల్ కాంగ్రెస్ నేతలు. మురళిపై చర్యలకు పట్టుబడుతోంది వ్యతిరేక వర్గం. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అన్నారు కొండా మురళి. 44 ఏళ్ల నుండి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందన్నారు. ఒకరి గురించి తాను కామెంట్ చేయను అని వివరణిచ్చారు కొండా మురళి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు సిట్ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. ఏపీ లిక్కర్ కేసులో 2 రోజుల పాటు ఇద్దరిని విచారించింది సిట్. ఈ రోజు మరోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని విచారించనున్నారు సిట్ అధికారులు. డబ్బులను ఎక్కడకు తరలించారు, ఎవరి ప్రోత్బలంతో తీసుకుపోయారనే విషయంపై ఆరా తీస్తోంది సిట్. పాసమైలారంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిగాచి పరిశ్రమలో ప్రొక్లైనర్లతో శిథిలాల్ని తొలగిస్తున్నారు. ప్రమాదంలో 39 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరో 34 మందికి హాస్పిటల్స్ లో చికిత్స కొనసాగుతోంది. ఇప్పటి వరకు 18 మంది మృతదేహాల్ని గుర్తించి కుటుంబ సభ్యులకి అప్పగించారు. పాసమైలారం ఘటనలో ఇంకా 10 మంది ఆచూకీ తెలియరాలేదు. తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు కమ్మేశాయి. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో భారీ వర్షం కురుస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు పొంగి పొర్లుతున్నాయి వాగులు. ఎర్రవరం, ఎర్నాపల్లిలో ప్రమాదకర స్థాయిలో వాగులు ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నడుంలోతు నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు గిరిజనులు. నడిచే మార్గం లేక కట్టెకు బైక్ ను కట్టి మోసుకుంటూ వెళ్తున్నారు గిరిజనులు. జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాఖండ్లోని సోన్ ప్రయాగ్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. కేదార్నాథ్ యాత్రికులు అక్కడ చిక్కుకుపోగా ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. ఉత్తరాఖండ్లో వరదలతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. రుద్రప్రయాగ్లో అలకనంద నది 20 మీటర్లకు పైగా ప్రవహిస్తోంది. దీంతో ఘాట్లు, ఫుట్పాత్ల వైపు వెళ్లడం లేదు భక్తులు. ఇవాళ ఉత్తరాఖండ్లోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుంగభద్ర జలాశయం ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. డ్యామ్ కి చేరే నీటి ప్రవాహం పెరగడంతో 6 గేట్లను 2 అడుగుల మేర ఎత్తివేశారు అధికారులు. జలాశయానికి ఇన్ఫ్లో 26,903 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 17,638 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు. ప్రస్తుతం 1,625 అడుగులకి చేరింది. టీబీ డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు. ప్రస్తుతం 78 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 70,000 క్యూసెక్కుల వరద నీరు వస్తూ ఉండగా 5 గేట్లను ఎత్తివేశారు. 66,746 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ విద్యుత్ కేంద్రంలోని 6 యూనిట్లలో 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుండి 66,746 క్యూసెక్కుల నీరొస్తోంది. అవుట్ఫ్లో 63,150 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 875 అడుగులకి నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు. ప్రస్తుతం 166 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తోంది.
డ్యామ్ కు ఇన్ఫ్లో 50,771 క్యూసెక్కులు వస్తూ ఉండగా అవుట్ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 519 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 147 టీఎంసీలుగా ఉంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 74,510 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 3,98,00,000 రూపాయలు వచ్చింది. ఆషాఢమాసం తొలి ఏకాదశి సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసా నుంచి పాల్కీ యాత్రను నిర్వహిస్తున్నారు భక్తులు. మహారాష్ట్రలోని పండరీపూర్ శ్రీ విఠలేశ్వరుడికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఆ యాత్ర 20 రోజుల క్రితం ప్రారంభం కాగా ఉమ్మడి ఆదిలాబాద్ నుండి వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం ఉగ్ర ప్రభారూపంలో, సాయంత్రం త్వరితాక్రమంలో భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు అమ్మవారు. ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఇసుక లారీలపై టీవీ9 ఇచ్చిన కథనాలకు స్పందించారు పోలీసులు. ఇసుక ర్యాంపులకు వచ్చిన లారీలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన సిఐ రాజవర్మ లారీలను తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. నిత్యం వేల మంది రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ఇసుక లారీలుంచితే ఊరుకునేది లేదని హెచ్చరించారు పోలీసులు. విశాఖ జిల్లా పెందుర్తి బంటా కాలనీ కొండవాసులు ప్రాంతంలో సోదాలు జరిపారు పోలీసులు. సరైన పత్రాలు లేని 8 వాహనాలను సీజ్ చేశారు. మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు పోలీసులు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆలయం ముందు భాగంలో ఉన్న షాప్లో మంటలు చెలరేగి చలువ పందిళ్లకి తాకాయి. ఎగిసిపడ్డ మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ప్రమాద సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో షాప్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. రంగారెడ్డి జిల్లా నేతాజీ నగర్లోని రబ్బర్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పని చేస్తున్నారు. మంటల తీవ్రతతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో విషాదం జరిగింది. వేటకు వెళ్లిన మత్స్యకారుణ్ణి లాక్కు వెళ్లింది చేప. సముద్రంలో ఎర్రయ్య అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. పూడిమడకం తీరం నుంచి 4 మత్స్యకారులు వేటకు వెళ్లగా గాలానికి చిక్కింది కొమ్ము కోనాం చేప. తాడును బోటుకు కట్టేందుకు ప్రయత్నించగా బలంగా వెనక్కు లాగింది చేప. తాడుతో సహా సముద్రంలోకి పడిపోయాడు ఎర్రయ్య. అతని కోసం ఈ గజ ఈతగాళ్లు గాలిస్తూ ఉండగా మిగతా మత్స్యకారులు ఒడ్డుకు చేరారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అమర్నాథ్ యాత్ర సాగుతోంది. తొలి బ్యాచ్ లో 5,880 మందితో మొదలైంది యాత్ర. ఇవాళ అనంతనాగ్, గందేర్బాల్లోని జంట మార్గాల్లో సాగుతోంది. హర్ హర్ మహాదేవ, బంబం బోలే నినాదాలతో ముందుకు సాగుతున్నారు భక్తులు. పెహల్గాం ఉగ్రదాడి తరువాత ఉగ్రవాదుల హెచ్చరికలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. RFID ట్రాకింగ్, వైద్య సహాయం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ యాత్ర 38 రోజుల పాటు జరుగుతుంది. ఆ తర్వాత శివలింగం కరిగిపోతుంది. ఆగస్టు 9తో ముగుస్తున్న అమర్నాథ్ యాత్ర కోసం 3,31,000 మందికి రిజిస్టర్ చేసుకున్నారు. ఘనా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మోదీ విశిష్ట రాజనీతిజ్ఞతకు, ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనాతో సత్కరించింది. ఘనా రాజధాని అక్రాలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ డ్రమణి మహమా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అవార్డును అందించారు. తాను 140 కోట్ల మంది భారతీయుల తరపున ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నానన్నారు మన ప్రధాని. భారత్ ఘనా మధ్య ఉన్న చారిత్రక బంధానికి ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లుగా మోదీ ప్రకటించారు. ఎద్దులు కొనలేక తమ పొలాన్ని తామే దున్నుకుంటున్నారు వృద్ధ దంపతులు. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్లో జరిగింది. రైతు కాడెద్దుగా మారగా ఆయన భార్య నాగలి పట్టుకొని సాయం చేస్తున్న వీడియో వైరల్ అయింది. రైతు దంపతుల కష్టాన్ని చూసిన జిల్లా అధికారులు వెంటనే స్పందించారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఆ రైతుకు తక్షణ సాయం అందించేలా చేశారు లాతూర్ కలెక్టర్ శిల్పా కర్మార్కర్. ప్రభుత్వం తరపున రైతుకు విత్తనాలు, ఎరువులు అందించి కొంత నష్టపరిహారం కూడా ఇచ్చామన్నారు కలెక్టర్. యూరియా కొరతపై కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. రాష్ట్రానికి సరిపడేంత యూరియా కేటాయించాలని విన్నవించారు. యూరియా కొరతని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డాతో పాటు బండి సంజయ్, కిషన్ రెడ్డికి తుమ్మల లేఖ రాశారు. యూరియా లోటుని భర్తీ చేయాలని కోరారు మంత్రి తుమ్మల.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై తుది దశకు చేరింది విచారణ. ఇవాళ తిరుపతి చేరుకోనున్నారు ఏకసభ్య కమిషన్ చైర్మన్. ఇవాళ కలెక్టరేట్ లో తుది విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ ఘటనపై ఇప్పటికే దాదాపు 2000 పేజీల స్టేట్మెంట్లను నమోదు చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్వప్నిల్ నగేష్ ని అరెస్ట్ చేశారు. మహిళల వాష్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టినందుకు స్వప్నిల్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి సెల్ ఫోన్ లో 30 మంది మహిళల వీడియోలు గుర్తించారు. వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా స్వప్నిల్ ని పట్టుకుందో మహిళ. నిందితుడిని ఉద్యోగం నుంచి ఇన్ఫోసిస్ సంస్థ తొలగించింది. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు సారథి శుభ్మన్ గిల్ శతకాల మోత మోగిస్తున్నాడు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా మొదలైన రెండో టెస్టులోనూ భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. గిల్ తో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా రాణించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బౌలర్లలో క్రిస్ వోక్స్ కు 2 వికెట్లు దక్కగా కార్ల్ స్టోక్స్, బషీర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. స్టార్ పేసర్ బూమ్రాకు విశ్రాంతినిచ్చి తొలి టెస్టులో ఆడిన శార్దూల్, సుదర్శన్ ను పక్కన పెట్టింది భారత్.